పృథ్వీరాజ్ సుకుమారన్, కాజల్, ఇబ్రహీం అలీఖాన్ ప్రధానమైన పాత్రలు పోషించిన సజ్జమీన్ నేరుగా ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కయాస్ ఇరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకున్నది అనేది చూద్దాం. కథ విషయానికి వస్తే కాశ్మీర్ లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ దాడుల వెనుకున్న మాస్టర్ మైండ్ కాబిల్ అని తెలుస్తుంది. అతనే మోసెన్ అనే పేరుతో చలామణి అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో కాబిల్ ని పట్టుకోవడానికి తన టీం తో కలిసి రంగంలోకి దిగుతాడు కర్నల్ విజయ్ మీనన్. విజయ్ మీనన్ తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఆర్మీలో చేరతారు. అందువల్ల దేశం గురించి తప్ప అతను మరి దేని గురించి ఆలోచన చేయడు. భార్య మెహర్, టీనేజ్ కి వచ్చిన కొడుకు హర్మన్, ఇదే అతని ఫ్యామిలీ. హర్మన్ కి మానసిక పరమైన సమస్య కారణంగా నతితో మాట్లాడుతూ ఉంటారు. పిరికి వాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల అతని ధోరణి పట్ల విజయ్ మీనన్ అసంతృప్తిగా ఉంటారు. మెహర్ మాత్రం కొడుకును సమర్థిస్తూ భర్తకు నచ్చజెప్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కాబిల్ ను విజయ్ మీనన్ బంధిస్తారు. దాంతో ఉగ్రవాదులు హర్మన్ ని కిడ్నాప్ చేస్తారు. కాబిల్ ని విడిచిపెట్టకపోతే హర్మన్ ను చంపేస్తామని హెచ్చరికలు పంపుతారు. దేశాన్ని కాపాడుకోవడమా, కొడుకును రక్షించుకోవడమా అనే సందిగ్ధం విజయ్ మీనన్ కి సతమతమవుతూ ఉంటుంది. చివరికి అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు, దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే కాశ్మీర్ లో తీవ్రవాదం, ఆర్మీ సాగించే పోరాటం, ఆర్మీ కుటుంబాల ఫేస్ చేసే సమస్యలు వంటి నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా కూడా అలా పూర్తి యాక్షన్ మూవీగానే సాగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు. గతంలో సినిమాలో దేశభక్తిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒకవైపు దేశం, ఒకవైపున ఉగ్రవాదం, మరొక వైపున ఆర్మీ నేపథ్యాన్ని కలిగి ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ. తండ్రి స్ఫూర్తితో ఆర్మీతో చేరిన విజయ్ మీనన్ ఆశయ సాధనకి కొడుకు అడ్డుపడతారు. అటు తండ్రి చెప్పిన మాటలు, ఇటు కొడుకు చేసే పనులు విజయ్ ని సతమతం చేస్తూ ఉంటాయి. తన లోపాన్ని అర్థం చేసుకోలేని తండ్రి తీరు పట్ల అసంతృప్తితో ఉన్న కొడుకుగా హర్మన్ పాత్రను, ఇద్దరి మధ్య నలిగిపోయే మెహర్ పాత్రని దర్శకుడు డిజైన్ చేశారు. కాకపోతే ఏ వైపు నుంచి ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడమే ఆశ్చర్యం. దర్శకుడు కొత్తదనం కోసం అన్నట్టుగా అటు యాక్షన్ కి, ఇటు ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. హీరో తీసుకున్న నిర్ణయాలు కథను సహజత్వానికి దూరంగా తీసుకుని వెళ్తూ ఉంటాయి. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులు ఊహించగలుగుతూ ఉంటారు. ఊహించిందే జరుగుతుంది కూడా. అందువల్ల సజ్జమీన్ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. పనితీరు విషయానికొస్తే నిర్మాణ పరంగా ఈ సినిమాకి వంక పెట్టాల్సిన పనే లేదు. కథా కథనాల పరంగా మాత్రం బలహీనంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయడం, ఆ ట్రాక్ నిదానంగా ఉంటుంది. కమల్ జీత్ నేగి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కాశ్మీర్ లొకేషన్స్ ని కవర్ చేసిన తీరు బాగుంది. విశాల్ మిశ్రా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఒకవైపు దేశభక్తి, మరొక వైపు ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఉన్న కథ ఇది. అయితే ఈ రెండు ట్రాకులకి కూడా పూర్తిగా న్యాయం జరగలేదు అని అనిపిస్తుంది. హృదయం ఉప్పొంగే దేశభక్తి సన్నివేశాలు కానీ, మనసును కదిలించే ఎమోషన్స్ కానీ లేకపోవడమే ఈ కథలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది ఈ సినిమా.